ప్రతిపక్ష నేత ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే జగన్ గీత దాటితే సహించేది లేదంటున్నారు. సంతాపం తీర్మానాలను కూడా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అడుగుదాం. రమేష్, చంద్రబాబు ఇంకా ఏమన్నారు? గీత దాటితే సహించేది లేదంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి టీడీఎల్పీ సమావేశానికి వెళ్లే సమయంలో మీడియాతో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో పరిణామాలపై ఒకంత ఆగ్రహంగానే స్పందించారు. జగన్ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం కోణంలోనే చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. జగన్ ఆ తీరు మార్చుకోకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తాం, చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ముఖ్యమంత్రికి అంత ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. తాను స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా ప్రతిపక్ష నేత రాద్ధాంతం చేసి రాజకీయం ద్వారా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. దీనికి తోడు ఏదైతే పుష్కరాల ఘటన ఉందో అది తనను ఎంతో కలిసివేసిందని, ఆ అంశంలో న్యాయం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నం చేయడాన్ని కొంత సీరియస్ గానే సీఎం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తీరు జగన్ కొనసాగించడం సరికాదని, ఒకవేళ ఇదే తీరుతో ఆయన ముందుకెళ్తే ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికి తోడు తాను ఎందుకు వీఐపీ ఘాట్లో కాకుండా మామూలు ఘాట్లో స్నానం చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కొంత వివరణను సీఎం ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఆ పీఠాధిపతులు కామన్ మ్యాన్ వెళ్ళేటటువంటి ఘాటుకు వస్తున్న నేపథ్యంలో తాను కూడా అక్కడికే వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళాను, కానీ వేరే ఇతర కారణాలు లేవనే అంశాన్ని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎందుకు జగన్ వీఐపీ ఘాట్లో స్నానం చేయకుండా కోవూరు వెళ్లి స్నానం చేశారని తాను ఎప్పుడు ప్రశ్నించలేదనేటటువంటి వాదన కూడా ఆ ముఖ్యమంత్రి తెరపైకి తీసుకొచ్చారు. తాను గతంలో చాలా మంది ప్రతిపక్ష నేతలను చూశారని, కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి రద్దు పొందాలనుకోవడం మాత్రం సరికాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పీజీఆర్ కూడా ఇదే విధంగా బురద జల్లే ప్రయత్నం గతంలో చేశారని, కానీ ఆయన సక్సెస్ కాలేకపోయారని ముఖ్యమంత్రి మీడియా ప్రజలతో మాట్లాడుతూ చెప్పారు. ఇదే తీరుగా జగన్ వ్యవహరించినట్లయితే తాము చూస్తూ ఊరుకునేది లేదని, ఉపేక్షించమని ముఖ్యమంత్రి కాస్త కటువుగానే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. రమేష్, అంటే ప్రతిపక్ష నేత వ్యాఖ్యలకు ఆయన సమాధానం ఇస్తూనే గీత దాటితే సహించేది లేదు అంటూ కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించడానికి మనం ఏ విధంగా చూడొచ్చు? పదే పదే అప్పీల్ చేసిన పరిస్థితి ఉంది. రోజు సభలో ప్రతి అంశంపై కూడా ఆ సభలో చర్చ ద్వారా సమాధానం ఇవ్వాలి. ఓవైపు ప్రజలకు, మరోవైపు ప్రతిపక్షానికి కూడా చర్చలోనే సమాధానం చెప్పాలని ఒక స్ట్రాటజీగా ప్రభుత్వం పెట్టుకుంది. ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రతి ఒక్క అంశానికి, ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క ఘటనకు సభాముఖంగా సమాధానం చెప్పాలనేది ప్రభుత్వ స్ట్రాటజీగా ఉంది. అదే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షం వాటిని కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నించడం సరైనది కాదు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆ ఫలితంగానే ఈ రోజు ముఖ్యమంత్రి కొంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. తాను ఎక్కడ వ్యక్తిగత దూషణలకు పాల్పడినప్పటికీ కూడా జగన్ పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, సజావుగా నడుస్తున్న సభను సైతం సభ్యులను ముందుకు పంపి కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకుంటే కొంత అపరిపక్వతతో ప్రతిపక్షం వ్యవహరిస్తుందనేటట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాను కూడా కొంత ఘాటుగానే ఇకపై సమాధానం చెప్తానని చిట్ చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేవి. రైట్. ఎస్, థ్యాంక్ యూ రమేష్.